సో, ఒక అనాలిసిస్ క్వెషన్ అన్న ఇది మీకు. ఎందుకంటే మీకున్న ఈ 25 ఎక్స్‌పీరియన్స్ అంతకుముందున్న ఒక 12 ఏళ్ళు ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 2,00,00,000 పెట్టి తీసిన సినిమాకి ఒక 30, 35 కోట్లొచ్చింది అనుకుందాం. 200,00,00,000 పెట్టి తీసిన సినిమాకి ఓ 300,00,00,000 వచ్చింది అని అనుకుందాం. ఈ 200,00,00,000 పెట్టి తీసిన సినిమాకి చాలా పెద్ద డైరెక్టర్. ఈ 2,00,00,000 పెట్టి తీసిన అతను చాలా చిన్న డైరెక్టర్. అప్‌కమింగ్ డైరెక్టర్. సో, మీ స్కేల్‌లో ఏది పెద్ద హిట్? అంటే చిన్న సినిమా హిట్టే. హ్మ్. చిన్న సినిమా హిట్టే. అది నేను కాదనను. హ్మ్. అట్లని ఇయర్‌లోకొచ్చేసరికి అలాంటి చిన్న స్కేల్ సినిమాలొచ్చి 2, 3 హిట్ అవుతాయి. హ్మ్. దాన్ని ఇన్‌స్పిరేషన్ తీసుకొని చాలామంది దెబ్బతింటారు. హ్మ్. అట్లా చూసుకుంటేనేమో పెద్ద స్కేల్‌యి చేస్తారు. హ్మ్. పెద్ద స్కేల్‌యి కూడా అలాగే అవుతున్నాయి. కానీ ఏంటంటే దేని ప్రాజెక్ట్‌కి అదే హిట్. హ్మ్. ఎందుకంటే చిన్న స్కేల్‌లో చేసుకొని అలా చేయటం అనేది మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఆ హ్మ్. డైరెక్టర్, హ్మ్. ఆ ప్రొడ్యూసర్‌కి. ఎందుకంటే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వలా. కంటెంట్ మీద డిపెండ్ అయ్యారు. హ్మ్. కంటెంట్ మీద డిపెండ్ అయ్యి కథను చేసుకొని కొత్త హీరోని, కొత్త డైరెక్టర్‌ని పెట్టుకొని హిట్ కొట్టారు. హ్మ్. వాళ్ళని ఎప్పుడూ అప్రిషియేట్ చేయాల్సిందే మనం. హ్మ్. అంత పెద్ద స్టార్‌ని పెట్టుకొని అంత చేసి కొట్టారంటే అది కంపల్సరీ చేసే సినిమా, చేయాల్సిన సినిమే. హ్మ్. అటువంటిది చేసుకోలేకపోతే ఇక ఆళ్ళ ఇదనుకోవాలి. స్వయంకృత స్వయంకృత అపరాధం అపరాధమే. మీరన్నట్టు. ఓకే. అంతే. హ్మ్. సో, చిన్న సినిమా ఎప్పుడు హిట్‌ని సమర్థిస్తాను. ఓకే. నో డౌట్ అండి అది. హ్మ్. చిన్న సినిమా హిట్ చేయటమే కష్టమండి ఇయ్యాల. హ్మ్. పెద్ద సినిమా చేయటానికి ఏంటంటే ఇటు హీరో ఉంటాడు, ఇటు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, ఇటు ప్రొడ్యూసర్ ఉంటాడు, ఇటు హ్మ్. డైరెక్టర్ ఉంటాడు. 4 దిక్కులుంటారు. హ్మ్. చిన్న సినిమాకి ఎవడుంటాడు? అవును. కంటెంటే. కంటెంట్ తప్ప ఇంకెవరుండరు. హ్మ్. కొత్తోడు. హ్మ్. దీన్ని ప్రమోషన్ చేసుకొని అలాంటి సినిమా హిట్ చేయటం కష్టం అన్నమాట. ఓకే. సో, బట్ ఆడియన్ దేవుళ్ళకి దండం పెట్టాలి. హ్మ్. ఎందుకు కొత్త హీరోలనైనా మేము రిసీవ్ చేసుకుంటాం కంటెంట్ బాగుంటే అని. హ్మ్. ఇలా కొత్త సినిమాలు ఆదరిస్తున్నారు చూడండి. హ్మ్. అది శుభపరిణామం. ఓకే. అది శుభపరిణామం. హ్మ్. సో, ఫైనల్‌గా ఒక ఎంటైర్ ఇండస్ట్రీకి సంబంధించిన క్వెషన్. ప్రస్తుతం సినిమా పరిస్థితి మన చిత్ర పరిశ్రమలో ఎలా ఉంది? మన తెలుగు వరకు తీసుకుంటే. చిత్ర పరిశ్రమ ఎప్పుడు బాగుందండి. హ్మ్. బాగుంది. ఒక్కోసారి ఏంటంటే సక్సెస్‌లొచ్చినప్పుడు బాగా సక్సెస్‌లున్నాయంటారు. హ్మ్. ఒక్కోసారి ఫ్లాప్‌లు ఎక్కువొచ్చినప్పుడు పరిస్థితి బాగలేదండి అంటారు. హ్మ్. ఈటి వల్ల ఆగిపోయిన పరిస్థితి సినిమా పరిశ్రమ పుట్టిన కాడి నుంచి హ్మ్. ఇంతవరకు జరగల. అవును. సో, ఒకప్పుడు ₹1,00,00,000 ₹1,00,00,000 అనేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు 2,000,00,00,000 అంటే 2,000,00,000 అంటాయా? హ్మ్. అంటే అలా అయిపోయింది. హ్మ్. అంటే ₹1,00,00,000 అనుకున్నది ఇయ్యాల రేపు రాజమౌళి గారి సినిమాతో 10,000,00,00,000కి వెళ్తుందంటే హ్మ్. సినిమా పరిశ్రమ డెవలప్ అవుతున్నట్టేగా. అవును. డెవలప్ అవుతుంది. హ్మ్. సినిమా పరిశ్రమ బాగుంది. కాతే సక్సెస్‌లో ఉన్నోళ్ళకేమో బాగుంది. సక్సెస్‌లో లేనోళ్ళకేమో బాగలేదంటారు. హ్మ్. రకరకాలు. ఒక రకంగా చూసుకుంటే బావుంది. ఇండస్ట్రీ బాగుంది. కష్టపడాలి. ఓకే. కష్టపడాలి. బ్రెయిన్ పెట్టాలి. ఫైట్ చేయాలి. హ్మ్. నిత్యం యుద్ధం చేయాలి. నిత్యం అప్‌డేట్స్‌లో ఉండాలి. హ్మ్. హ్మ్. ఓకే. అట్లా. అలా కష్టపడితేనే సక్సెస్ దొరుకుతుందండి. లేతే దొరకదు. హ్మ్. ఫైనల్‌గా కొత్తగా ఇండస్ట్రీ వచ్చే వాళ్ళకి హ్మ్. అండ్ మా తెలుగు ప్రేక్షకులకి మీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? సినిమా ఇండస్ట్రీకొచ్చేవాళ్ళు హ్మ్. సినిమాని దైవంగా, సినిమాని ఒక జీవితంగా ఫీల్ అయ్యేటట్టయితే రావాలి సినిమాకి. హ్మ్. సరదా కోసమో, దేనికోసం రాకూడదు. ఎందుకంటే సినిమాని కూడా ఒక జీవితంగా భావించి కష్టపడి చేస్తేనే సక్సెస్ వస్తది. హ్మ్. ఏదో సరదా కోసం వస్తే దూల తీర్చేస్తది. హ్మ్. అంటే జీవితం స్టాండ్ అవ్వదు. హ్మ్. దెబ్బతింటాం. ఇక్కడికొచ్చి రేపు వాళ్ళొచ్చి సినిమా ఇండస్ట్రీకెళ్ళాను, స్టాండ్ అవ్వలేదు, దెబ్బతిన్నాను అంటాడు. హ్మ్. టక్కుమని రాయేసేస్తాడు నేను బాలేదని చెప్పి. సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ అంటాడు. హ్మ్. ఇక్కడ కష్టపడేవాడికి ఎప్పుడు స్థానం ఉంది. కష్టపడిన వాడికి స్థానం లేదు. హ్మ్. అది ఎక్కడా ఉండదు. అవును. ఎక్కడన్నా ఏ కానీ, ఇండస్ట్రీలో దేంట్లో అన్నా ఉండదది. గానీ. హ్మ్. కష్టపడాలి ఫస్ట్. కష్టపడి నేను స్టాండ్ అవ్వాలనే సంకల్పం బాగుండాలి. హ్మ్. సంకల్పం బాగుంటే అది ఎక్కడన్నా సక్సెస్ అవుతుంది. ఎక్కడన్నా ఎదుగుతారు. సంకల్పం అనేది సరిలేనప్పుడు హ్మ్. ఎక్కడా సక్సెస్ అవ్వలేరు. అదే నేను ఓకే. చెప్పేది. ఓకే. హ్మ్. మేమందరం గూడా మా సంకల్పం బాగుంది కాబట్టి హ్మ్. 12 సంవత్సరాలు కష్టపడ్డాం. హ్మ్. డైరెక్టర్ అవ్వాలి అని డే నైట్ తిరగని కంపెనీ లేదు. కలవని హీరో లేడు. హ్మ్. అట్లా చివరికి నిద్రపోని రాత్రులు గూడా.
అంటే హ్మ్. కష్టపడి కాదు. ఇష్టంతో ఇంకా బాగా థింక్ చేసుకోవాలి. డ్రీమ్ ఇంకా కోసం. మంచి డ్రీమ్ కోసం. అది అనమాట. అలా హ్మ్. కష్టపడి చేసుకొని ఈ రోజు గూడా జీవితంలో ఎక్కడ చిన్న మచ్చ తెచ్చుకోకుండా కష్టపడుతూ సినిమాని ప్రేమించుకుంటూ, చేసుకుంటూ హ్మ్. వెళ్తున్నాం. మేము బాగున్నాం. రేపు నా పిల్లలు బాగుంటారు. అంతే నేను చెప్పేది. హ్మ్. కష్టపడమంట. కష్టపడంది ఏ ఫలితం రాదు. కష్టపడాలి. హ్మ్. కష్టపడితే ఫలితం వచ్చిద్ది. ఓకే. సో, వచ్చినప్పుడు ఒక రాజమౌళి లాంటి డైరెక్టర్‌ని ఇన్‌స్పిరేషన్ తీసుకోండి. హ్మ్. ఆయనలో సగమన్నా అవ్వాలని. హ్మ్. ఎదుగుతారు. ఓకే. సో, మీ 25 సంవత్సరాల దర్శకుడి అనుభవాలతో పాటు 32 సంవత్సరాలు మీ గత అనుభవాలు కూడా మాకు మా తెలుగు ప్రేక్షకులకు పంచుకున్నారు. సో, మరో ఇంటర్వ్యూలో డెఫినెట్‌గా తొందరలో మీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి, సో, వరస్ ఇంటర్వ్యూస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ అన్నయ్య. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ అమ్మా. థాంక్ యూ సో మచ్. చూసారు కదండీ! ఇది మన సముద్ర గారు చెప్పిన విశేషాలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, ఆయన సినిమాలకు సంబంధించి, ఎంటైర్ కెరియర్‌కి సంబంధించి. సో, మరో గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.